రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఎన్నికల ప్రచారం చివరి రోజున 32వ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోట మమతా కుమారస్వామి, 33వ డివిజన్ అభ్యర్థి మిట్టపల్లి సతీష్ కుమార్లు భారీ ప్రచార కార్యక్రమాలతో రాజకీయ వేడి పెంచారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో నిర్వహించిన భారీ ర్యాలీతో బీజేపీ శక్తి ప్రదర్శన చేసింది. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ పాలనలో మార్పు అవసరమని, ప్రజా సమస్యలను పట్టించుకుని పాలకులకు ఈ ఎన్నికలే సరైన గుణపాఠమని వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపిస్తే పారదర్శక పాలనతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో నిరంతర కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ర్యాలీలో మహిళలు, యువత, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బీజేపీ ప్రచారానికి మరింత ఉత్సాహం ఏర్పడింది. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తే రామగుండంలో బీజేపీ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ 32వ డివిజన్ నుండి మా సతీమణి తోట మమతా కుమారస్వామి గారు పోటీ చేస్తున్నారు. సార్ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ డివిజన్ పరంగా చూస్తే ఎప్పుడు కూడా స్థానిక నాయకులను ఎప్పుడు కూడా ఎన్నుకున్న చరిత్ర లేదు. అందరూ పక్కపొంటి డివిజన్లకు వెళ్ళి డబ్బుల కట్టలు పట్టుకొని వచ్చి మేము అభివృద్ధి చేస్తాం, మీరు మమ్మల్ని ఓటేసి గెలిపించండి అనడమే తప్ప, డబ్బులు వంచి గెలవడమే తప్ప ఇప్పటివరకు అభివృద్ధి చేసిన చరిత్ర లేదు. ఎక్కడ చూసినా మొత్తం టోటల్ డ్రైనేజీ వ్యవస్థ టోటల్ అస్తవ్యస్తంగా ఉన్నది. ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు, రోడ్లు లేవు కరెక్ట్గా. ఎవరు చూసినా చేస్తాం అని అంటున్నారు, ఎవరు చేస్తలేరు. మరి ఈసారి మీరన్నా చేయండి అయ్యా, పక్కపొండి వచ్చిన డివిజన్లో కాకుండా మేము స్థానికులనే ఈసారి గెలిపించుకుంటామని ప్రజలు కూడా ఎక్కడ చూసినా కానీ ఖచ్చితంగా మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు స్థానికులు కాబట్టి మీకే అవకాశం ఇస్తామని ప్రజలు కూడా కోరడం జరుగుతుంది. దాన్ని కూడా అందరూ ఒకసారి ఆలోచించి, మీరు కూడా మిగతా వాళ్ళు కూడా ఆలోచించి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. భారత్ మాతాకి జై. ప్రజలకు నా విజ్ఞప్తి, బీజేపీ కొలం కొడుకు తరఫున నేను అభ్యర్థిని, అలాగే నన్ను మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను. గెలిచిన తర్వాత ఏ సమస్య ఉన్నా మీ వెన్నంటే ఉండి మీ పక్షాన కొట్లాడి ఏ సమస్య ఉన్నా నేను మీ ముందు ఉంటాను. మీ కన్న కొడుకులాగా, తండ్రి ఒక బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి గెలిపించుర్రి. మీ సమస్యలు ఏదున్నా కొట్లాడి నేను దగ్గరుండి మీకు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకే. 33వ డివిజన్ ప్రజలకి, మా బంధుమిత్రులందరికీ నమస్కారం. నేను బీజేపీ పార్టీ తరఫున 30వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మనము ఒకటి విజయ దిశగా పరిగెడుతున్నాము. ఒక ముఖ్య విషయం ఏమనగా, మన డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉన్నాయి, దాని పరంగా రోడ్ల సమస్యలు ఉన్నాయి. వర్షాకాలం వస్తే మాత్రం మేరే కాలనీ కావచ్చు, మన రావు స్కూల్ గల్లీ కావచ్చు, మొత్తం వరద నీరుతో నిండిపోయి ఇళ్లలోకి వస్తున్నాయి డ్రైన్ వాటర్ మొత్తం. మనం దానికి సిఎస్ఆర్ ఫండ్ నిధుల ద్వారా తప్పగా గెలిచిన తర్వాత కొట్లాడి దగ్గరుండి కట్టించే బాధ్యత నాది. ఆడ గోడ కట్టి దాని నీళ్లు రాకుండా కంపల్సరీ ఆపే బాధ్యత మాది. దాంతోపాటు రోడ్డు వెడల్పు భాగంగా అన్ని విధాలుగా మనం సహకరించి ప్రజలకు మద్దతుగా ఉంటున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ప్రతి గల్లీలో అండర్ గ్రౌండ్ వేసింది కానీ రోడ్లే లేదు. దానివల్ల యాక్సిడెంట్లు జరగడం కానీ కింద పడడం కానీ చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీన్ని మనం గెలుచుడితోనే మొదటి సమస్య మనం తీసి గోడ కడతాం, కాలువ ఒర్రెకం అనుకున్న సిఎస్ఆర్ నిధులతోని కొట్లాడైనా మేము దగ్గరుండి మేము గెలిచి బరాబర్ ప్రజల కోసం కొట్లాడతాం, నిలబడతాం. ఏ సమస్య అయినా మేము ప్రజల కోసం ముందుంటాం. బీజేపీ పక్షాన కొట్లాడి మొత్తం
దగ్గరుండి పనులు చేసే దిశగా మేము ముందుకెళ్తున్నాం.